హరే కృష్ణ. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఒక విషయం చెప్తాను నేను. అదేంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. ఎవరైనా సరే ఏం కోరుకోవాలి అంటే అందరూ బాగుండాలి. అదే సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుంటే మనము బాగుంటాం. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అది పాజిటివ్ థింకింగ్ అన్నమాట. ఎప్పుడైతే మనలో పాజిటివ్ థింకింగ్ వస్తుందో భగవంతుడు మనని గమనిస్తూ ఉంటాడు. ప్రతి క్షణం ప్రతి సెకను భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. మనం ఒకరి మంచి ఎప్పుడూ కోరుకోవాలి, చెడు అనేది కోరుకోకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే ఇది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడో చూశాను ఈ మధ్య. చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. ఆ కోరికలో మీకు ఎంత శక్తి అనేది వస్తుందో మీరు కోరుకొని చూడండి, మీకే తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను అష్టాదశ పురాణాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ భగవానుడి అవతారం ఆయన రచించారు. ఆయన వేదాలు రచించారు. ఆ వేదాలు చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి అష్టాదశ మహాపురాణాలు రచించారు. ఈ అష్టాదశ మహాపురాణాల్లో అనేక రకమైన దేవుళ్ళ గురించి, అనేక రకమైన విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఆయన చర్చించని విషయమే లేదు. ఈ పురాణాలు కూడా ఎవరి కోసం రచించారు? మానవుల కోసమే రచించాడు. మానవులు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి రచించాడు. అవి మనం ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అదేంటంటే మరి మనం ఇస్కాన్లో భగవంతుడు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పుకుంటున్నాం. మరి వేదాల్లో కూడా అలాగే కదా తెలియచేశారు. ఆ తర్వాత మరి అష్టాదశ మహాపురాణాల్లో కూడా అదే కదా తెలియచేయాల్సింది. అది తెలియచేయకుండా అంటే భగవంతుడి గురించి తెలియచేశారు, కానీ మళ్ళీ శివుడి గురించి, అమ్మవారి గురించి, బ్రహ్మ గురించి, అందరి గురించి కూడా ఎందుకు తెలియచేశారు అనే సందేహం వచ్చింది. మరి శ్రీకృష్ణ భగవానున్నే దేవాది దేవుడు, సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఆయన్ని సుప్రీం అథారిటీగానే చూపించాలి కదా. మరి మిగతా దేవుళ్ళని ఎందుకు చూపిస్తున్నారు? గుడ్ క్వశ్చన్ కదా. ఇక్కడ నేను కారణం తెలియజేస్తాను మీకు. ఆ రోజుల్లోనే అంటే భవిష్యత్తు గురించి తెలియకుండానే ఆయన భగవంతుడి అవతారం కాబట్టి శ్రీల వ్యాసుదేవుల వారు మానవుల మనస్తత్వం ఎలా ఉంటుంది, మానవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మానసిక భావాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుని అష్టాదశ మహాపురాణాలు రాయటం జరిగింది. ఇప్పుడు చూడండి, చేతికి 5 వేళ్ళు ఉన్నాయి కదా. 5 వేళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? ఒక లెవెల్లో ఉన్నాయా? ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అవునా కదా. మానవులు కూడా అంతే. భగవంతుడు ఎంతో మంది మానవుల్ని సృష్టించాడు. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి వాళ్ళ భావాల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోట్ల మంది మానవులు ఉన్నప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. మీ మానసిక భావం, నా మానసిక భావం ఒకటే రకంగా ఉండదు. మీదొక రకం ఉంటుంది, నాదొక రకం ఉంటుంది. అలాగే కోట్ల మంది ఉన్నారు, కోట్ల రకాల మానవులు ఉన్నారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు, తెలివి గల వాళ్ళు ఉంటారు, తెలివి లేని వాళ్ళు ఉంటారు, మూర్ఖులు కూడా ఉంటారు. అవునా కదా. మరి ఇంతమంది మానవులకి కావలసినటువంటి రీతిలో శ్రీల వ్యాసుదేవుల వారు అన్ని రకాలైన వ్యక్తులకి సరిపడా, వాళ్ళ హావభావాలకి సరిపడగా ఆయన రాశారనమాట ఈ పురాణాలన్నీ.
కొంతమంది అమ్మవారిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది విష్ణుమూర్తిని పూజిస్తారు, కొంతమంది మరి కృష్ణ భగవానుని పూజిస్తారు. ఎలా? ఎందుకని? వాళ్ళ భావానికి అనుగుణంగా, వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రకరకాల మానసిక పరిస్థితులు ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ గుణాలు కూడా వేరువేరుగా ఉంటాయి, త్రిగుణాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో త్రిగుణాలు ఉంటాయి. అవేంటి అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం. సత్వగుణం ఉన్నవాళ్ళు శాంతంగా ఉంటారు, రజోగుణం ఉన్నవాళ్ళు క్రోధంగా ఉంటారు, తమోగుణం ఉన్నవాళ్ళు బద్ధకస్తులు, ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు వేదాలు చదవలేరు, వేదాలు చదవటం కష్టం కదా. అలాగే అష్టాదశ మహాపురాణాల్లో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు తమ జీవితానికి అప్లై చేసుకోవచ్చు. అందుకే ఆయన ఆలోచించి, శ్రీల వ్యాసుదేవుల వారు చాలా దూరం ఆలోచించారు. ఆలోచించి ఈ విధంగా పురాణాలు రాయటం జరిగింది. ప్రతి విషయం రాశారు కదా ఆయన. అంతదాకా ఎందుకు? మాంత్రికులు మంత్రాలు తంత్రాలు చేస్తారు, మరి దానికి కూడా తగినటువంటి మంత్రాలు తంత్రాలు కూడా ఆయన రాశారు. వేదాల్లో కూడా ఉన్నాయి అన్నీను. వేదాల్లో ఏవైతే ఉన్నాయో సామాన్య మానవుడికి కావలసిన రీతిగా రాశారు ఆయన. అలాగే జ్ఞాని ఏం కోరుకుంటున్నాడో, జ్ఞానికి కావాల్సింది. మూర్ఖులైన మనుషులు ఏ విధంగా ఉంటారు అది కూడా రాశారు. అన్నీ రాశారు. మరి ఆయన రాయిందంటూ ఏమీ లేదు. అలాగని చెప్పి శ్రీకృష్ణ భగవానుణ్ణి తక్కువ చేశారు అని ఎక్కడా లేదే. భాగవతం తీసుకున్నాం అనుకోండి, భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి లీలలు, శ్రీకృష్ణ భగవానుడి జన్మ వృత్తాంతం, ఆయన భక్తుల గురించి హైలైట్ చేశారా లేదా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు క్లాసులో 30 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. ఆ విద్యార్థులందరికీ టీచర్ గారు లెసన్ చెప్తుంది. అందరికీ ఆవిడ చెప్పే లెసన్ ఒక్కటే కదా, ఒకళ్ళకొకటి చెప్పలేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళల్లో ఒకడికి ఫస్ట్ మార్క్ వస్తుంది, ఒకడికి సెకండ్ మార్క్ వస్తుంది, ఒకడికి థర్డ్ మార్క్ వస్తుంది, ఇంకొకడికి ఇంకో రకంగా జీరోలు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అది ఎలా సంభవిస్తోంది అని ఆలోచించండి మీరు. ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి ఆ టీచర్ అదే చెప్పింది, సెకండ్ మార్క్ వచ్చిన వాడికి టీచర్ అదే చెప్పింది, జీరో వచ్చిన వాడికి కూడా అదే చెప్పింది. ఆవిడ సెపరేట్ గా ఏం చెప్పలేదు. మరి వాళ్ళ గ్రాహ్య శక్తి, వాళ్ళ జ్ఞాపక శక్తి, వాళ్ళ తెలివితేటలు వాటి మీద ఆధారపడి ఉంది. తెలివి గలవాడు ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నాడు, ఇంకొంచెం తెలివి గలవాడు కొద్దిగా వాడికంటే తక్కువ అనుకోండి, వాడికి సెకండ్ మార్క్, థర్డ్ మార్క్. ఆ తర్వాత అసలు తెలివి తక్కువ వాడు ఉన్నాడు అనుకోండి, జీరోలు వస్తాయి, 10, 20 కూడా వస్తాయి. అదంతా ఏ విధంగా జరుగుతుంది చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎవరి తెలివితేటలను బట్టి వారు ఆ క్లాసులో మార్కులు తెచ్చుకుంటారు. అలాగే ఎవరి జ్ఞానాన్ని బట్టి, ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు, భగవంతుడు ఎవరు అనేది వాళ్ళు తెలుసుకుని, శ్రీకృష్ణ భగవానుడు సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని తెలుసుకున్న వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడే పూజ చేస్తారు. అలా కాదు మేము దేవీ దేవతల్ని పూజ చేస్తామంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అది కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, దేవీ దేవతల్ని మానవులు పూజిస్తున్నారు అంటే దానికి ప్రేరేపణ ఎవరు చేస్తున్నారు? నేనే ప్రేరేపిస్తున్నాను అంటే. అస్సలు భక్తి లేని వాడికంటే ఏదో కొద్దిగా కొంచెం భక్తి అనేది ఏర్పడితే ఆ తర్వాత వాడు నా దగ్గరికే వస్తాడు. ఆ దేవీ దేవతలు కూడా ఏం చేస్తారంటే, దేవీ దేవతలు కూడా భగవంతుడు సృష్టించిన వాళ్లే కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎళ్ళబయ్యా ఎళ్ళు, భగవంతుడి దగ్గరికి వెళ్ళు, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళు, భగవంతుడి లోకానికి వెళ్ళు అని పంపిస్తారు, ప్రమోట్ చేస్తారు.
వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకోరు. భక్తిలోకి వచ్చాడు, స్టెప్ బై స్టెప్ భక్తిలోకి వస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఆ విధంగా వెళ్ళిపోతారన్నమాట భగవంతుడి దగ్గరికి. ఇప్పుడు ఎవరి తెలివితేటలకి అనుగుణంగా శ్రీల వ్యాసదేవుల వారు ఈ పురాణాలు రాయటం జరిగింది. మరి శివుని పూజించేవాళ్ళు శివభక్తులు, అమ్మవారిని పూజించేవాళ్ళు మాతా భక్తులు, ఇలా రకరకాల భక్తులు ఉన్నారు కదా, వాళ్ళంతా మరి వాటిల్నే అనుసరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళు ఏం చేస్తారు, అమ్మవారు కూడా వాళ్ళని తన భక్తిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలుసుకుంటే కనుక ఆవిడ ప్రమోట్ చేస్తుంది, అప్లిఫ్ట్ చేసేస్తుంది. శివుడు కూడా అంతే. శివభక్తులు శివుడి దగ్గరికి వెళ్ళి భక్తి చేసుకుంటారు. అలాంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదు వీళ్ళు ముక్తి కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు అప్లిఫ్ట్ చేసేస్తాడు. శివుడు కూడా చేస్తాడు, అమ్మవారు కూడా చేస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? దుర్గామాత. మనమంతా ఆవిడ అండర్లోనే ఉన్నాం. ఆవిడ మనకి చంపదెబ్బలు వేస్తూ ఉంటుంది, అవునా కదా? మీకు తెలుసో తెలియదు. మనం తప్పు చేస్తే మనకి శిక్ష వేస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? భూలోకంలో ఉన్నాం కదా. భూలోకంలో ఉన్నప్పుడు మన పరిపాలించేదంతా ఆవిడే. ప్రకృతి మాత, దుర్గా మాత, అమ్మవారు, ఆవిడ అండర్లో ఉన్నాం మనమంతా. మనం కృష్ణ భక్తి చేసుకోవాలి అని అంటే మనకి పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షల్లో మనం నెగ్గితే మనం తీసుకెళ్లి కృష్ణుడు గోలోకానికి పడేసేస్తుంది. వెళ్ళిపోండి మీరు అక్కడికి అని ప్రమోట్ చేస్తుంది, అప్లిఫ్ట్ చేస్తుంది. అలాగే శివుడు కూడా. కాబట్టి వీళ్ళంతా సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్ కన్నా ఇప్పుడు క్రింది స్టెప్ లో ఉన్నారు. వీళ్ళందరినీ సృష్టించింది కూడా శ్రీకృష్ణ భగవానుడే కదా, అవునా కదా? కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్, నో డౌట్. దానికి ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ మన తెలివితేటలు, మన జ్ఞానాన్ని, మన మూర్ఖత్వాన్ని అనుసరించి శ్రీల వ్యాసదేవుల వారు పురాణాలు రచించారు. శ్రీకృష్ణ భగవానుడిని తక్కువ చేయలేదు. వేదాలు అంటే వేదాలు ఏం చెప్తున్నాయి? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలియజేస్తున్నాయి. అంటే భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు అని తెలియజేస్తున్నాయి. మన వేదాలు చదవలేం కాబట్టి, అది కఠినంగా ఉన్నాయి కాబట్టి ఈ అష్టాదశ మహాపురాణాలు శ్రీల వ్యాసదేవుల వారు రచించారు. ఇప్పుడు మీ సందేహానికి సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన తెలివితేటల పరిస్థితిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం ఆ దేవుణ్ణి ఎంచుకుంటాం. మన మనసులో ఆ బీజాన్ని వేసేది కూడా ఆ భగవంతుడే. మీరు భగవద్గీత చదవండి, భగవద్గీతలో ఈ విషయాలన్నీ రాసున్నాయి. మనకి ఆంజనేయ స్వామి మీద భక్తి కుదిరింది అనుకుందాం. సపోజ్ నా మనసులో ఆ కోరిక వచ్చింది. ఆ కోరికను కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే దాన్ని కరెక్టే, వెళ్ళు నువ్వు ఆ స్వామిని పూజి, ఆయనే ఆ బీజం కూడా వేస్తాడు. ఎందుకంటే సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్ కాబట్టి. వీళ్ళంతా దేవీ దేవతలు, వీళ్ళందరినీ కూడా భగవంతుడే సృష్టించాడు. అసలు భక్తి లేని వాళ్ళకంటే కాస్త కొస్త భక్తి చేసుకుంటే మంచిది కదా. అందుకని ముందు భక్తిలోకి రానివ్వండి, ముందు వాడు భక్తిలోకి రాని, ఆ తర్వాత వాడిని అప్లిఫ్ట్ చేయటము లేదు అనేది ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి మన తెలివితేటలను బట్టి, మన గుణాలను బట్టి ఈ పురాణాలని వ్యాసదేవుల వారు రచించారన్నమాట. మీ సందేహానికి నేను సరైన సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు అక్కడ బెల్
ఆన్ చేయాలి. బెల్ ఆన్ చేసినప్పుడు మీకు ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ మీద ఆన్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.